నమస్కారం. విజయమార్గం కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, రత్నశాస్త్ర, సంఖ్యాశాస్త్రజ్ఞురాలు శ్రీ శ్రీ లలిత అమ్మవారి ఉపాసకురాలు, దైవ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి ఎటువంటి కంప్యూటర్లు, ల్యాప్టాప్ల సహాయం లేకుండా క్షణాల్లో మీ సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడేందుకు స్క్రీన్ మీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడవచ్చు. నేరుగా కలుసుకునేందుకు స్క్రీన్ మీ డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి. న్యూమరాలజీ ప్రకారం పేర్లో కరెక్షన్ చేసుకోవాలి. ఏ రత్నం ధరించాలి, ఏ దైవాన్ని పూజించాలి, రెమెడీ పాటించాలి. అలాగే చిన్నపిల్లలకు మంత్రోపదేశం చేయాలి, శ్రీచక్రం తీసుకోవాలి, సర్వసిద్ధిమాల తీసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా స్క్రీన్ మీ డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. శ్రీచక్రాన్ని పోస్టల్ సదుపాయంలో కూడా పంపిస్తున్నారు కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. చిక్కడపల్లి, హైదరాబాద్ లో వారి ఆఫీస్ ఉంది. నేరుగా సంప్రదించండి. యూట్యూబ్ సెర్చ్ లో విజయమార్గం అని టైప్ చేసి కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.vijaymargam.com. నమస్కారం అండి. విజయమార్గం కార్యక్రమానికి స్వాగతం అండి. సీతాశర్మ గారు, మరి ఫిబ్రవరి నెల వచ్చేసింది, ఇంకా మార్చి నెల వచ్చిందంటే పిల్లలందరికీ పరీక్షలు అంటూ అటు తల్లిదండ్రులు అటు విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు, శ్రద్ధగా చదవాలని ప్రయత్నిస్తుంటారు. మరి ఇదే సరైన మాసం పిల్లలకి మంత్రోపదేశం చేయించాలనుకున్నా, లేదంటే సరస్వతి లాకెట్ గురించి వివరాలు తెలుసుకోవాలి, తీసుకోవాలనుకున్నా ఒకసారి ఆ వివరాలు చెప్తారా? తప్పకుండా. అయితే ఏంటంటే ఎప్పుడైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని రావటం అనేది వచ్చినప్పుడు కూడా సరస్వతి అమ్మవారి మంత్రోపదేశము అనేది చిన్న పిల్లలకి ఇవ్వటం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ అయితే ఏంటంటే సరస్వతి అమ్మవారి గురించి అంటే ఇంతకు ముందు కూడా చాలాసార్లు విద్య గురించి తెలియచేయటము అనేది జరుగుతుంది ఈ విజయమార్గం కార్యక్రమంలో. అయితే ఏంటంటే ఎవరు కూడా దోచుకెళ్ళలేనిది, ఎత్తుకెళ్ళలేనిది ఎవరు అంటే ఎప్పుడు కూడా విద్య ఒక్కటే. అష్టైశ్వర్యాలు కావచ్చు, లేదా నగదు, సంపద ఏదైనా సరే దోచుకెళ్లే అవకాశం ఉంటుంది. కానీ కేవలం జ్ఞానము, విద్య అనే దాన్ని మాత్రమే ఎవరు కూడా దోచుకెళ్ళలేనిది. అటువంటి విద్యని పిల్లలకి ప్రతి తల్లిదండ్రులు కూడా అందివ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. అలాగే ఏంటంటే మంత్రోపదేశము అనేది కూడా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే సరస్వతి అమ్మవారిది అంటే పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది. ఒకవైపు సరస్వతి అమ్మవారిది ప్రతిమ ఉంటుంది, మరొక వైపు సరస్వతి అమ్మవారిది యంత్రము అనేది ఉంటుంది. ఆ తర్వాత పైన కొంచెం పచ్చ అనేది కూడా పొందుపరచడం అనేది జరుగుతుంది. అది బుధుడికి ప్రతీకగా అన్నమాట. బుధుడు ఏంటంటే చక్కని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఇటువంటి విద్య, జ్ఞానము అనేది ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకు అందివ్వాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి వాడు కావచ్చు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కానీ, ఇలాగే ఇంటర్వ్యూలకు వెళ్లేవాళ్ళు కానీ, సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళు కానీ, ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళకైనా సరే ఇదేంటంటే చక్కని పరిష్కార మార్గంగా సరస్వతి అమ్మవారి లాకెట్ అని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది. ఇది వాస్తవంగా ఇంతకు ముందు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకి పర్సనల్ గా ఏంటంటే దీన్ని అందచేయటము, తెలియచేయటము అనేది దీని గురించి జరుగుతూ ఉండేది. అయితే ఏంటంటే అది తీసుకున్న తర్వాత విద్యలో రాణించారమ్మా, సో మీరు ఈ కార్యక్రమంలో తెలియజేస్తే తెలియని వాళ్ళకి చాలా మంది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియచేయబట్టి ఈ కార్యక్రమంలో తెలియచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే అది ముందుగా ఎలా తీసుకోవాలి ఏమిటి అనేది తెలుసుకోవటము, లేదా పోస్టల్ సౌకర్యము, కొరియర్ సౌకర్యం కూడా ఉంటుంది. అది ఎంత ఏమిటి వివరాలన్నీ తెలుసుకుని ఆ ప్రాసెస్ చేసుకోవటం చాలా మంచిది. అలాగే ఏంటంటే అందులోనే అది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి జాతక పరిశీలన అనేది కూడా ఒకళ్ళ గురించి చేయటము అనేది ఉంటుంది. సరస్వతి అమ్మవారి మంత్రోపదేశము అనేది కూడా తెలియచేయటము, ఇవ్వటము అనేది జరుగుతుంది. అయితే ఏంటంటే ఇది ఎక్కువగా ఇప్పుడు కొంచెం పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు కేవలం ఎగ్జామ్స్ సీజన్. సో ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి అదృష్టము, అవకాశము దక్కాలి, సద్వినియోగపరుచుకోవాలి అన్న సెన్స్ తోటి ఈ కార్యక్రమంలో తెలియచేయటము. ఒకవైపు సరస్వతి అమ్మవారి ప్రతిమ, మరొక వైపు సరస్వతి అమ్మవారి లాకెట్టు, దాని యంత్రము, దానిపైన పచ్చ అని చెప్పేసి పొదుగుబడి ఉంటుంది. దానికి పూజా ప్రాసెస్ అనేది నిర్వహించినటువంటిది. చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు అది దేనితో తయారు చేశారమ్మా, అది బంగారమ్మా, వెండా, లేకపోతే ఏమిటి అంటే ఎంతసేపటికి ఆ వేలో ఆలోచించడం తప్పు. దానికి ఆ పవర్ ని, ఆ శక్తిని ధారపోయటము అనేది జరుగుతుంది. సో అందువల్ల అది కలిసి రావటము అనేది జరుగుతుంది తప్పించి మామూలుగా మనం మార్కెట్ లో దొరికినట్టుగా కొనుక్కోవటం, వేసుకోవటము దానివల్ల ఎటువంటి ప్రయోజనము అనేది ఉండదు, ఫలితాలు అనేవి కూడా దక్కవు. అందుకని చెప్పి దానికి ఎప్పుడైనా సరే ప్రాసెస్ అనేది మనం నిర్వహించటము అనేది జరుగుతుంది. దానికి ఆ శక్తి ధారపోయటము అనేది ఉంటుంది. దానివల్ల అది పనిచేయటము అనేది ఉంటూ ఉంటుంది తప్పించి అది ఏమిటి, అది బంగారమా, వెండ అంటే చాలా మంది కూడా
ఎక్కువ మందికి ఆ డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. అది చాలా తప్పు. ఎప్పుడు కూడా నమ్మకము, విశ్వాసంగా తీసుకోవాలి. పాజిటివ్ గా మాత్రమే ఆలోచిస్తూ ఉండాలి. నెగిటివ్ అనేది వాస్తవంగా రాకూడదు. ఇది వేసుకుంటే కలిసి వస్తుందా, అక్యురేట్ ఉంటుందా, దయచేసి అటువంటి డౌట్స్ పెట్టుకోవద్దు. ఇంత నిర్భయంగా నేను లైవ్ లో తెలియజేస్తున్నాను అంటే దాని గురించి పాజిటివ్ రిజల్ట్స్ పొందగలుగుతున్నారు అందరూ కూడా. లేని పక్షంలో ఇలా తెలియజేయడం అనేది ఉండదు. అది కూడా ఏంటంటే మనం రిసీవ్ చేసుకోవటం పాజిటివ్ గా తీసుకోవాలి ఎప్పుడు కూడా. కానీ అది బంగారమా, ఎందుకు అంత రేటు ఉంది, ఏమిటి, ఇటువంటి చాలా తప్పు. పూజా ప్రాసెస్ నిర్వహించడానికి అయినటువంటి ఖర్చు అనేది కూడా వేద పండితులతోటి అది ప్రాసెస్ చేయించడం ఉంటుంది. అలాగే నేను కుంకుమార్చన కార్యక్రమం అనేది నిర్వహించడము చేయటము అనేది జరుగుతుంటుంది. అందువల్లనే దానికి ఆ శక్తి ధారపోస్తున్నాము. వాటికి అయ్యేటువంటి ఎక్స్పెన్సివ్ అనేది అవుతున్నది తప్పించి అది బంగారంతో ఉందా మేడం, వెండితో ఉందా, ఎందుకు అంత రేటు అంటే చాలా తక్కువ మందికి వస్తుంటుంది అది. కానీ అటు డౌట్ అనేది కూడా దయచేసి ఎవరికి కూడా రాకూడదు. ఎందుకు అంటే అది విశ్వాసంగా తీసుకోవాలి, మనం పాజిటివ్ గా ఆలోచించాలి. అది వేస్తే తప్పనిసరిగా పిల్లలు పాజిటివ్ గా అంటే మనం కూడా మంత్రోపదేశం తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా నేను తెలియచేయడం అనేది కూడా ఉంటూ ఉంటుంది పిల్లలకి. ఎప్పుడూ కూడా బుక్స్ ఇలా పెట్టి ఉంచాలి, ఇటు తిరిగి చదువుకోవాలి అంటే మన తల్లిదండ్రులు చెప్పడంతో పాటు ఒక గురువు చెప్పడం అనేది కూడా ఉంటూ ఉంటుంది. వాడు విశ్వసిస్తారు. పిల్లలు చాలా మంది కూడా మళ్ళీ వచ్చి చెప్తారు, అమ్మ మీరు చెప్పినట్టు ఇటు తిరిగి కూర్చొని చదువుతున్నాను, చదివింది గుర్తుంటున్నాయి ఇప్పుడు అంటే చాలా మంది తెలియజేస్తున్నారు. కాబట్టి అది నమ్మకం, విశ్వాసం, భక్తి, శ్రద్ధ వాటితో కూడుకున్నటువంటిది. ఇది తప్పనిసరిగా ఇది కట్టించటము అనేది జరిగితే అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిజంగా చాలా వివరంగా చెప్పారు మేడం. నిజంగా ఇది చాలా చక్కటి సమయం తీసుకోవడానికి అనువైన సమయం కూడా. మొదటి కాల్ తీసుకుందాం మేడం. నమస్కారం, మీ పేరు? నమస్కారం, మా నా పేరు సుజన. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు గురించి తెలుసుకోవాలండి. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 13వ తేదీ ఓకే 8వ నెల ఓకే 1987. 1987. సమస్య ఏంటండి? ఉదయం 9:40కి. సమయం అవసరం లేదు. సమస్య ఏంటో సీతా శర్మ గారికి చెప్పండి, మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి అన్న. ప్రస్తుతం మా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? బాంబేలో జాబ్ చేస్తున్నారు. ఇటు సైడ్ ఎప్పుడు వస్తారండి? ఓకే అమ్మా, ఏం జాబ్ చేస్తున్నాడమ్మా, ఏం చదివాడు? సాఫ్ట్వేర్ జాబ్ అండి. సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. బాంబేలోనా? వివాహం ఎప్పుడు అవుతుంది? చెప్పండి. ఓకే అమ్మా, గట్టి ప్రయత్నము అనేది చేస్తే మాత్రం ఈ సంవత్సరంలోనే ఇప్పుడు కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది. ఫిబ్రవరి నెలలో కూడా కుదుర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది నాన్న. అలాగే ఏంటంటే ఇక్కడికి ప్రయత్నం చేయటము అనేది వాళ్ళ అనుకూలతను బట్టి ఉంటుంది. సాధారణంగా గట్టి ప్రయత్నం అనేది చేయటము లేదా ఆ ప్రొఫెషన్ లో కూడా ఏమైతుందంటే సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఇంకొక కంపెనీకి చేంజ్ అవ్వటము అనేది ఏమన్నా సరే అటు ప్రయత్నం చేస్తే మాత్రం స్థానచరణము అనేది ఉన్నది. బాబు జాతకరీత్యా స్థానచరణం ఉన్నది, ప్రయత్నం చేయవచ్చు ఇప్పుడు. అలాగే వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకురావటం చాలా మంచిది. అలాగే దుర్గా అమ్మవారిని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం మంచిది. బాబుకి ఆరెంజ్ కలరు, మెరూన్ కలరు ఎక్కువగా కలిసి వస్తాయి. అలాగే ఈస్ట్ ఫేజింగ్ అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. బాబు ధరించవలసినటువంటి రత్నము అన్నప్పుడు క్యాట్స్ ఐ అంటారు, వైఢూర్యము అనేది ధరించడం చాలా మంచిది. ఎందుకంటే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అనమాట. చక్కని ఆరోగ్యం కూడా అవసరం కాబట్టి అటువంటి ఆరోగ్యం కోసం క్యాట్స్ ఐ అనేది కూడా ధరించడం చాలా మంచిది. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను నెగటివ్ అనేది చెప్పడం నాకు నచ్చదు, అది చాలా తప్పు కూడా. ఎందుకంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, కాళ్ళు నొప్పులు వస్తాయి, ఇలాంటివి ఏంటంటే సాధారణంగా మనకు తెలియచేయడం అనేది ఉంటూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడు కూడా పాజిటివ్ మాత్రమే మాట్లాడుకుంటూ ఉండాలి, పాజిటివ్ తెలుసుకుంటూ ఉండాలి. సో బాబు జాతక పరంగా ఏంటంటే క్యాట్స్ ఐ అనేది ధరించడం వలన చక్కని ఆరోగ్యం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే వివాహం అడిగారు, అలాగే ఉద్యోగుల స్థానచరణం అడిగారు, అలాగే చక్కని ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. కాబట్టి అటువంటి ఆరోగ్యము, చక్కని ఆరోగ్యము పొందాలి అనుకున్నప్పుడు కూడా ఏమవుతుందంటే ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు అనేది చేస్తూ ఉండటం చాలా మంచిది. ఇంకొంచెం ఎక్కువ వివరాలు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు చిక్కడపల్లిలో మాత్రమే అందుబాటులో ఉండటం జరుగుతుంది, హైదరాబాద్ లో. ఓకే అండి, మీకు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, విదేశీయానం, గృహయోగం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే సీతా శర్మ గారిని సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించి కూడా సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. శ్రీచక్రం కోసం, అలాగే సర్వసిద్ధిమాల కోసం, అలాగే మరి ఎవరైతే మంత్రోపదేశం చేయించుకోవాలనుకుంటున్నారో అటువంటి వారు కూడా వివరాలు తెలుసుకునేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. శ్రీచక్రాన్ని పోస్టల్ ద్వారా కూడా పంపిస్తున్నారు కనుక ఈ అవకాశాన్ని కూడా దూర ప్రాంతాల వారు సద్వినియోగపరచుకోవచ్చు. మరిన్ని
మరిన్ని వివరాలకు అపాయింట్మెంట్ తీసుకోండి, సంప్రదించవచ్చు. చిక్కడపల్లి హైదరాబాద్ లో వారి ఆఫీస్ ఉంది, నేరుగా వెళ్ళొచ్చు. సీతా శర్మ గారు, మరి అలాగే పేరులోనే ఉంది, సర్వసిద్ధిమాల పేరులోనే ఉంది సర్వం సిద్ధింప చేసేదని. అంటే ఏ సమస్యలు ఉన్నవారైనా ధరించొచ్చా? ప్రతి ఒక్కరూ ధరించొచ్చా? ఏ విధంగా తీసుకోవాలి ఒక్కసారి మీ మాటల్లో చెప్తారా? తప్పకుండా. సర్వసిద్ధిమాల అని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది. అయితే ఏంటంటే అది మెడలో ధరించటము అనేది అనమాట. అది ఏ సమయంలో ఎంతసేపు ధరించాలి అనేది కూడా ఏంటంటే స్వయంగా వచ్చిన వారికి లేదా పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ కొరియర్ సౌకర్యం ద్వారా కానీ తీసుకోవాలి అనుకున్నప్పుడు కూడా అది ఎవరైతే తీసుకోదలుచుకున్నారో వాళ్ళ గురించి ఒకళ్ళ గురించి మాత్రం మాట్లాడటము అనేది తెలియచేయటము అనేది కూడా ఉంటుంది జాతకపరంగా. అలాగే కొన్ని మంత్రాలు అనేది కూడా తెలియచేయటం అనేది ఉంటుంది. అలాగే లేని పక్షంలో ఏంటంటే కొన్ని పరిహారాలు అని అంటారు, ఆ పరిహారాలు కూడా తెలియచేయటము అనేది జరుగుతుంది. ఎంతసేపు పఠించాలి, ఏమిటి, ఏమేం చేయాలి, ఇవన్నీ కూడా తెలియచేయటం ఉంటుంది. సర్వసిద్ధిమాల విషయానికి వచ్చేసరికి వాస్తవంగా అది సర్వం సిద్ధించే మాల కాబట్టి అది సర్వసిద్ధిమాల. చాలా మంది కూడా అంగీకరించారు, అది వేసుకున్న తర్వాత చాలా బాగుందమ్మా అని చెప్పేసి. సో సర్వసిద్ధిమాలను పొందాలి అనుకున్నా కానీ అలాగే అది ఎంతసేపు ధరించాలి, ఏమిటి, ఇవన్నీ కూడా వివరాలు. కొద్దిమంది ఏంటంటే ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు రాలేని పక్షంలో వాళ్ళని ఎవరినైనా పంపించడం అనేది జరుగుతుంది. లేని పక్షంలో బ్యాంక్ అకౌంట్ నెంబర్ తెలియచేయటం కానీ లేదా దానికి తగినటువంటి ఏదైనా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది, ఆ ప్రాసెస్ తెలియజేయటము అనేది తప్పనిసరిగా ఉంటుంది. అది మెడలో ఎంతసేపు ధరించాలి, ఏమిటి, ఇవన్నీ కూడా తెలియచేయటం అనేది ఉంటుంది. అలాగే శ్రీచక్రం విషయానికి వచ్చేసరికి కూడా అలాగే అన్నమాట. శ్రీచక్రం కూడా అది ఒక చిన్న కవర్ లో పంపించడము అనేది జరుగుతుంది. అయితే ఏంటంటే ఆ శ్రీచక్రంతో పాటు కొద్దిగా కుంకుమ, అలాగే ఒక పేపరు కూడా ఉంటుంది. ఆ పేపర్ లో ఒక మంత్రము అనేది ఉండటం జరుగుతుంది. ఆ మంత్రాన్ని ఎన్నిసార్లు చదవాలి, ఏమిటి, ఇవన్నీ కూడా మీ శక్తి కొద్దీ అనేది ఉంటుంది. వాస్తవంగా నేను 108 సార్లు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. కానీ అంతకంటే ఎక్కువ కూడా చేయవచ్చు. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కానీ కుదిరినటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళ అనుకూలతను బట్టి ఎన్నిసార్లు అయినా సరే చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. అయితే దాన్ని బీరువా లాకరులో మాత్రమే పొందుపరచడం మంచిది అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దాన్ని ఎప్పుడు కూడా పూజా మందిరంలో పెట్టడం కానీ అలా చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది కూడా డౌట్ ఉంటుంది, అందుకోసం చెప్పి మళ్ళీ నేను తెలియజేయడం, కేవలం బీరువా లాకరులో మాత్రమే పొందుపరిస్తే సరిపోతుంది. దాన్ని ఎప్పుడూ కూడా మళ్ళీ పూజా మందిరంలో పెట్టడము, అభిషేకం చేయాలా, కుంకుమార్చన చేయాలా, మీకు అదేమీ డౌట్ అవసరం లేదు. ఆల్రెడీ పూజా ప్రాసెస్ అనేది నిర్వహించినటువంటిది కాబట్టి, మహిమాన్వితమైనటువంటిది కాబట్టి అది కేవలం బీరువా లాకరులో మాత్రమే పొందుపరిస్తే సరిపోతుంది. ఒకవైపు గణపతి, లక్ష్మీదేవి, మరొక వైపు శ్రీచక్రము అనేది ఉండటం జరుగుతుంది. చాలా సూక్ష్మంగా, చాలా చిన్నగా ఉంటుంది అది. అలాగే ఏంటంటే ఒకవైపు ఏమో శ్రీచక్రము, మరొక వైపు గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు ఉండటం అనేది జరుగుతుంది. అది వాస్తవంగా అది తీసుకుని మనసులో సంకల్పము అనేది తెలియచేసి బీరువా లాకరులో పొందుపరిస్తే చాలు. అది చాలా తక్కువ కూడా, కేవలం ఏంటంటే ఆ ప్రాసెస్ అది పెట్టిన పద్ధతి కూడా లలిత అమ్మవారి గుడి కట్టించాలి అనే ఒక గొప్ప సంకల్పం అనేది ఉండేది. కేవలం వీటి మీద ఎంతైతే ధనం మిగులుతుందో అది మొత్తాన్ని కూడా కేవలం గుడి కోసం మాత్రమే కేటాయించడం అనేది జరుగుతున్నది. అది 1400 రూపాయలు. అయితే కేవలం దాని గుడి కోసం మాత్రమే కేటాయించడం అనేది జరుగుతున్నది. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి అని చెప్పేసి తెలియచేయటము. అంటే విజయమార్గం కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ పుణ్య ఫలితము అనేది దక్కించుకోవాలి అని చెప్పేసి తెలియచేయటం. అయితే దాన్ని వాళ్ళు కూడా చాలా మంది తెలియజేశారు, మా అమ్మాయి వివాహం సకాలంలో జరిగింది, అబ్బాయి వివాహం జరిగింది అంటే ఈ విధంగా ఫీడ్బ్యాక్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. అలాగే ఏంటంటే ఇంతకుముందు కొంతమంది మధ్య అంటే అన్యోన్యత అనేది లోపించినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు బాగున్నారమ్మా, అన్యోన్యంగా ఉంటున్నారు, ఆర్థికంగా కూడా పరిస్థితి బాగుంది, ఇటువంటివన్నీ కూడా చాలా మంది తెలియజేశారు. కాబట్టి ఇటువంటి అదృష్టము, అవకాశము ప్రతి ఒక్కరు కూడా చేజిక్కించుకోవాలి అన్న సదుద్దేశంతో దీన్ని తెలియచేయటము. అది కేవలం బీరువా లాకరులో మాత్రమే పొందుపరిస్తే సరిపోతుంది. అది గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు, ఒకవైపు లక్ష్మీ అమ్మవారు తప్పకుండా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆ మంత్రము అనేది కూడా ఉంటుంది. ఆ మంత్రం వీలైనన్ని సార్లు పఠించడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది. అది పఠిస్తున్నటువంటి వాడు కూడా చాలా మంది తెలియచేశారు, ఇది చేస్తున్న దగ్గర నుంచి ఆర్థికంగా ఈ మధ్య చాలా బాగుందమ్మా అని చెప్పేసి. మన ధనం బయట ఇరుక్కుపోవటం కానీ, తెలియక మోసపోవటం కానీ, రావాలి అనుకున్నది సకాలంలో రాలేకపోవటం విషయంగా కానీ, వీటన్నిటికీ కూడా చక్కని పరిష్కార మార్గంగా మాత్రం ఈ శ్రీచక్రము అనేది, సర్వసిద్ధిమాల అనేది, అలాగే సరస్వతి అమ్మవారిది లాకెట్ విషయంగా కూడా అంతే. అది సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న వారు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు, అలాగే చిన్న పిల్లల విషయంలో కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేది పొందగలిగారు. కాబట్టి దీన్ని ఎలా పొందాలి, ఏమిటి, ఇవన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి కనుక్కోవచ్చు. సీతా శర్మ గారు, మరి విజయ మార్గంలో ఎప్పుడు కూడా మీరు ఎన్నో చక్కటి విషయాలు చెప్తుంటారు, అయినప్పటికీ కూడా మంచి మాటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మరి మంచి మాట గురించి తెలియజేస్తారా ఈరోజు? తప్పకుండా. ఈరోజు మంచి మాటలో భాగంగా ఈరోజు సాయంత్రము అంటే ప్రదోషకాల సమయంలో అన్నమాట
ఈ రోజు ఏదైనా సరే ఒక శివాలయం గుడిలో కానీ వెంకటస్వామి గుడిలో కానీ నవగ్రహాలు అని చెప్పేసి ప్రతిష్ఠ చేసి ఉంటాయి. సాధారణంగా ఆ నవగ్రహాల్లో శని గ్రహం దగ్గర అంటే ఆ విగ్రహం దగ్గర 19 వాస్తవంగా ఏంటంటే ఇది 19 శనివారాలు చేయటం మంచిది. కానీ ఏంటంటే అంతకంటే ముఖ్యంగా ఈ రోజు పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజు ఈ సాయంత్రము చేయవలసినటువంటి కార్యక్రమము ఒక ప్రమిదలో మామూలు ఒక నల్లని చిన్న వస్త్రము అనేది తీసుకొని అందులో నల్ల నువ్వులు అనేది వేసి మూట కట్టి ఆ మూటని కింద ప్రమిద లోపలికి వచ్చి ఆ పైన ముడి వేసిన తర్వాత 2 కూడా ఇలా వస్తాయి. సో వాటిది ఏంటంటే కాస్త నువ్వుల నూనె అనేది వేసి వెలిగించటం చాలా మంచిది. ఈ రోజు సాయంత్రము నల్ల నువ్వులు అనేది తీసుకొని నల్లని వస్త్రంలో మూట కట్టి ప్రమిదలో పెట్టి నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది శనిగ్రహం దగ్గర చేయటం చాలా మంచిది. దాని దగ్గరలో కొన్ని ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంటుంది. సాధారణంగా ఒక టేబుల్ మీద కానీ ఏదైనా సరే ఒక అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్కరూ కూడా వెళ్లి ఈ రోజు సాయంత్రం చేసి రావటం చాలా మంచిది. అది ఎవరికైనా సరే ఈ రోజు చేయటం వల్ల ఏంటంటే ఏనాటి శని ప్రభావం కావచ్చు, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, అంతర్దశ, ఈ విధంగా ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే చేయవచ్చు. సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం చేయడం చాలా మంచిది కూడా. ఈ విధంగా చేసిన తర్వాత ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి అంటే అందులోనే శివుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ గణపతి కానీ ఎవరైనా సరే ఒక ప్రతిష్ట అనేది కూడా ఉంటూ ఉంటుంది. ఆ దైవ దర్శనము అనేది చేసుకోవటం చాలా మంచిది. ఈ విధంగా వాస్తవంగా 19 శనివారాలు చేయాలి. అయితే 19 శనివారాలు చేయటం కుదరట్లేదమ్మా మాకు అనుకున్నవాడు కనీసం ఈ ఒక్క రోజైనా సరే చేయటం చాలా మంచిది. అయితే చాలా మంది కూడా ఏంటంటే ఈ రోజు సాయంత్రం కానీ మరుసటి రోజు కానీ యూట్యూబ్ లో వీక్షిస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ రోజు మరి మేము మిస్ అయిపోయాం కదమ్మా అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. సో వాడు ఏ శనివారం రోజైనా సరే చేయవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ రోజు కొంచెం ప్రత్యేకత కాబట్టి త్రయోదశితో కూడుకున్నటువంటి శనివారం కాబట్టి శని త్రయోదశి కాబట్టి ఈ రోజు సాయంత్రం పూట అలా చేయటం వాస్తవంగా చాలా మంచిది. అలాగే రేపు కూడా శివుడికి అభిషేకము అనేది చేయించటం చాలా మంచిది. చక్కని ఆరోగ్యం పొందాలి అనుకున్నటువంటి వారు అలాగే అతి శీఘ్రంగా వివాహం జరగాలి తన సంతానానికి అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము కానీ కుదరట్లేదు అనుకున్నటువంటి వాడు కానీ వీళ్ళందరూ కూడా రేపు అంటే కొబ్బరి బొండాలు తీసుకొని వెళ్ళి శివుడి దగ్గర సమర్పించంటే కనీసం 9 కొబ్బరి బొండాలు తీసుకొని అంటే శివుడికి అభిషేకము అనేది చేయించటం చాలా మంచిది. రేపు ఎవరైనా సరే అంటే ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నటువంటి వారైనా సరే 9 కొబ్బరి బొండాలు అనేది శివాలయంలో సమర్పించి అంటే శివుడికి అభిషేకము అనేది చేయించటం చాలా మంచిది. ఈ విధంగా ఏంటంటే ఈ రోజు ఈ కార్యక్రమం చేయటము మరుసటి రోజు రేపేమో శివుడికి అభిషేకం చేయించటము వలన తప్పనిసరిగా మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరుతుంది. అయితే ఈ విధంగా మనకి మామూలుగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు కూడా తెలియజేసినటువంటి వాడు కూడా ఇది చేసిన తర్వాత చాలా మనశ్శాంతి పొందామమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కేవలం సమస్య అనే కాదు మనం ఎప్పుడూ కూడా డబ్బు పెట్టి కొనలేదు మనశ్శాంతి. అటువంటి మనశ్శాంతిని పొందాలి ఎవరైనా సరే. అంటే చాలా మంది అన్ని ఉంటూ ఉంటాయి లభిస్తుంటాయి కానీ ఏదో తెలియని అంటే బాధపడుతూ ఉంటారు. తెలియట్లేదమ్మా ఎందుకో మానసికంగా అశాంతిగా ఉంటుంది అని అంటూ ఉంటారు. అటువంటి వారు కానీ ఎటువంటి సమస్య లేదు బాగున్నాము అనుకున్న వారు కూడా కొద్ది ఏదో ఒక అశాంతితో బాధపడుతూ ఉన్నటువంటి వాడు కానీ ఈ ప్రక్రియ చేయటం వలన భగవదానుగ్రహం వలన మనసులో సంకల్పము అనేది నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిజంగా చాలా వివరంగా చెప్పారమ్మా. మరి మంచి మాటలో భాగంగా మరి ఈ రోజు పాటించవలసిన విధి విధానాల గురించి వీటన్ని చాలా చక్కగా చెప్పారు. ఒక చిన్న సందేహం అండి, శ్రీచక్రానికి సంబంధించిన వివరాలు చెప్పారు కదా, మరి దూర ప్రాంతాల వారు తీసుకోవాలనుకుంటుంటారు, మరి వారు కూడా అపాయింట్మెంట్ ఏమైనా తీసుకోవాలా? కాల్ చేస్తే వివరాలు చెప్తే అపాయింట్మెంట్ ఏ విధంగా ఇస్తారు ఒకసారి చెప్పకుండా? అయితే మొబైల్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. అంటే మొబైల్ అపాయింట్మెంట్ అంటే కేవలం ఏంటంటే దాని ప్రాసెస్ అనేది కూడా తెలుసుకోవాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏమిటి, అలా ఒకళ్ళ గురించి జాతక పరిశీలన అనేది ఎంత ఏమిటి వివరాలు తెలుసుకుని తర్వాత నేను మొబైల్ అపాయింట్మెంట్ అనేది కూడా ఉంటుంది. మరొకటి శ్రీచక్రము అన్నప్పుడు మాత్రం కేవలం శ్రీచక్రం కోసం వచ్చి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా కేవలం శ్రీచక్రం కోసం అపాయింట్మెంట్ అయ్యేటైతేనే పలానా టైము అని చెప్పేసి కేటాయించడం జరుగుతుంది. శ్రీచక్రం మాత్రం ఎప్పుడైనా సరే ఒకసారి ఫోన్ చేసి రావచ్చా అని తెలుసుకొని వచ్చి శ్రీచక్రం కలెక్ట్ చేసుకుని వెళ్ళవచ్చు. దూర ప్రాంత ప్రజలకైతే మాత్రం తప్పనిసరిగా స్పీడ్ పోస్ట్ సౌకర్యము కొరియర్ జరుగుతుంది. అయితే దానికి ప్రాసెస్ ఎలా ఏమిటి అనేది తెలుసుకోవాలి. అలాగే అపాయింట్మెంట్ కోసం కానీ సర్వసిద్ధిమాల విషయానికి కానీ అలాగే మన సరస్వతి అమ్మవారిది లాకెట్ పొందాలి అనుకున్నా కానీ కేవలం లాకెట్ అని
అనుకొని ఆ సెన్స్ తో తీసుకోవటం కాదు. దానివల్ల ఏంటంటే మనకు పాజిటివ్ రిజల్ట్ పొందగలుగుతాము, మనం చక్కని జ్ఞానం పొందగలుగుతాము. చక్కని విద్య అనేది అంటే అందరూ చదువుతూ ఉంటారు, కానీ అది ఫీడ్ అవ్వాలి. వాడు కేవలం 10 సార్లు చదివే కంటే 1-2 సార్లు చదివితే మనసులో గుర్తుండిపోయేలా ఉండాలి. అటువంటి అంటే సకాలంలో అన్నమాట సరైన జ్ఞానము విద్య అనేది అవసరం. ఎవ్వరూ కూడా దోచుకెళ్లలేంది విద్య ఒక్కటే. అటువంటి విద్య గురించే ఎక్కువగా నేను చెప్తుంటా. అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాడు కూడా అదే అంటారు, మీరు విద్య గురించి బాగా చెప్తారమ్మా అని చెప్పేసి. ఎందుకంటే పిల్లలకి సకాలంలో మనం అందించగలిగింది మంచి ఆస్తిపాస్తులు ఇవ్వాలి అని అంటే కేవలం విద్యను అందిస్తే చాలు. లక్ష్మి అనుగ్రహం వాళ్లే సంప్రాప్తించుకోగలుగుతారు. మనం సరస్వతి కటాక్షాన్ని ఇవ్వగలిగితే చాలు. అటువంటి సరస్వతి కటాక్షం పొందాలి అని చెప్పేసి చాలా మంది కూడా తాపత్రయపడుతూ ఉంటారు. సో దానికోసం పిల్లలు కావచ్చు, సివిల్స్ కి ప్రిపేర్ అయ్యేవాడు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవాడు కానీ, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు కానీ, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు కానీ, వీళ్ళందరికీ కూడా ఏంటంటే సరస్వతి అమ్మవారి అనుగ్రహము అనేది సంప్రాప్తించడం కోసము, అది ప్రతి ఒక్కరు కూడా చేజిక్కించుకోవటం కోసము ఈ విజయ మార్గం అని ఈ కార్యక్రమంలో తెలియజేయడం మనం ఎప్పుడు కూడా తెలియజేస్తూ ఉంటాము. విజయ మార్గం కార్యక్రమంలో కుచేలుని కూడా కుబేరుని చేయగల మార్గం ఈ విజయ మార్గం అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అది చాలా మంది కూడా అంగీకరించారు. అమ్మ మీరు చెప్పిన పరిహారాలు చేసిన తర్వాత మేము అతి శీఘ్రంగా ఇల్లు అనేది కట్టించుకోగలిగాము, గృహప్రవేశం చేశాము, మా పిల్లడి వివాహం సకాలంలో జరిగింది, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా డాక్టర్ ట్రీట్మెంట్ తో పాటు మన పరిహారాలు అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆ పరిహారాలు అనేది తీసుకున్న తర్వాత కూడా చాలా మంది కూడా పసిపిల్లల్ని తీసుకుని రావటం అనేది జరుగుతుంది. అలాగే పసిపిల్లడికి పేర్లు పెట్టడం విషయంలో కూడా తప్పనిసరిగా పేర్లను కూడా పెట్టడం అనేది జరుగుతుంది. అది మాసనామము, నక్షత్ర నామము, వ్యవహార నామము అని చెప్పేసి 3 పేర్లు ఉంటాయి. ఆ 3 పేర్లని కూడా తప్పనిసరిగా పెట్టడం అనేది జరుగుతుంది. చిన్నపిల్లడి విషయంలోనే అంటే ఎప్పుడైనా సరే ఆస్ట్రాలజీ పరంగా కానీ న్యూమరాలజీ పరంగా కానీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే చక్కని పేరు అనేది నిర్ణయించి ఆ పేరును పెట్టడం అనేది చాలా మంచిది. పెద్ద అయిన తర్వాత నేము కరెక్షను ఇదా అంటే దానికంటే కూడా చిన్న వయసులోనే పసిపిల్లడికి ముందుగానే జాగ్రత్త తీసుకొని అయితే ఏంటంటే పేరులో కరెక్షను అనేది కూడా ఉంటుంది. వాస్తవంగా చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు నేమ్ కరెక్షన్ చేస్తారమ్మా అని. తప్పనిసరిగా చేయటం అనేది ఉంటుంది నేమ్ కరెక్షన్. అది కూడా ఏంటంటే చాలా పొందికగా పద్ధతిగా అవసరము అనుకుంటే మాత్రం ఏదైనా ఒక్క అక్షరాన్ని మాత్రమే యాడ్ చేయటం కానీ డిలీట్ చేయటం కానీ జరుగుతుంది. అంతేకాని అది ఎబ్బెట్టిగా లేకుండా అంటే 2, 3, 4 అక్షరాలను కరెక్షన్ చేయటం అనేది మాత్రం ప్రొనౌన్సియేషన్ కూడా ఇంపార్టెంట్. మనం వ్రాత అనేది ఎంత ఇంపార్టెంటో రాసుకోవటం ఒక్కటే కాదు, ప్రొనాలజీ కూడా ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పేరు కరెక్షన్ చేయటం అనేది కూడా జరుగుతుంది. చివరిగా ఒక్క మాట చెప్పండి, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారు అనుకుంటూ ఉంటారు అటు జాతక సమస్యల పరిష్కారం కానీ లేదంటే న్యూమరాలజీ కానీ లేదంటే ఇంకేదైనా సమస్య చెప్పాలంటే సీతా శర్మ గారు పరిష్కార మార్గం చెప్తారా అని. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి కూడా పరిష్కార మార్గం ఉందంటారా? తప్పకుండా. డేట్ ఆఫ్ బర్త్ తెలియనటువంటి వాడికి ముఖ కవళికలు హస్తరేఖల్ని బట్టి తెలియచేయటము అనేది జరుగుతుంది. వారి లోపలికి వచ్చినటువంటి సమయాన్ని బట్టి కూడా తెలియచేయటము అనేది జరుగుతుంది. మరొకటి ఏంటంటే వాళ్ళు కాసేపు కూర్చున్న తర్వాత వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి కూడా వాస్తవంగా వస్తుంది. తర్వాత వాళ్ళే తెలియజేస్తారు, అమ్మ మేము ఇదేం చెప్పకుండానే మీరు అది తెలియజేశారు, వాస్తవంగా అది జరిగింది అని. అది లలిత అమ్మవారి అనుగ్రహం వలన కేవలం నాది లలిత అమ్మవారి ఉపాసన బలంతో తెలియచేయటం అనేది జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది కొన్ని సందర్భాల్లో తప్పు చెప్పడం కూడా జరగచ్చు. వాళ్ళ మనసులో ఒకటనుకుని బయట చెప్పేటప్పుడు మరొకటి అవచ్చు. కానీ దానివల్ల ఏంటంటే పూర్తిగా మళ్ళీ టోటల్ చేసుకునే కంటే నాకు అందుకని మొదటి నుంచి కూడా ముఖ కవళికల్ని బట్టి చెప్పడం అనేది అలవాటైంది. మొదటి నుంచి కూడా దీన్నే ఎక్కువగా డెవలప్ చేసుకోవటము అనేది జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ అనేది తెలియనటువంటి వాడు కూడా సంప్రదించవచ్చు. అయితే మ్యారేజ్ డేట్ అనేది మాత్రం వాడు తెలుసుకొని అంటే ముందుగా తెలుసుకొని రావటం చాలా మంచిది. ఓకే అండి, మరి విన్నారు కదా. మరి మీరు కూడా ఎటువంటి జాతక సమస్యలు ఉన్నా సరే సీతా శర్మ గారు నేరుగా సంప్రదించవచ్చు. పూర్తి జాతక పరిశీలన, న్యూమరాలజీ ప్రకారం పేర్లో కరెక్షన్ గురించి, అలాగే రత్నం ధరించాలి, దైవాన్ని పూజించాలి వంటి విషయాలు వివరంగా తెలియజేస్తారు. హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించి కూడా సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. అలాగే శ్రీచక్రం కోసం, సర్వసిద్ధిమాల కోసం, చిన్నపిల్లలకు మంత్రోపదేశం చేయించాలనుకున్నా సరే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. చిక్కడపల్లి హైదరాబాద్ లో వారి ఆఫీస్ ఉంది, నేరుగా సంప్రదించవచ్చు. యూట్యూబ్ సెర్చ్ లో విజయ మార్గం అని టైప్ చేసి కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.vijaymargam.com. సీతా శర్మ గారు ఈ రోజు కార్యక్రమంలో చక్కగా ప్రేక్షకులతో మాట్లాడారు. అలాగే మరి మంత్రోపదేశానికి సంబంధించి సరస్వతి అమ్మవారి లాకెట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్తూనే శ్రీచక్రం, సర్వసిద్ధిమాల వివరాలు చెప్పారు. అలాగే మంచి మాటలో భాగంగా నిజంగా ఎన్నో చక్కటి విషయాలు చెప్పారు మేడం. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇది నాటి విజయ మార్గం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చిరునామా విజయ మార్గం, శ్రీమతి జి సీతా శర్మ, జ్యోతిష, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞురాలు. డోర్ నెంబర్ 1-1-193/3, చిక్కడపల్లి, హైదరాబాద్ 500020,
ఫోన్ నెంబర్ 9347998039, 0402766